శీర్షిక చంద్రికా వనం కథ. ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన అటవుల మధ్య ఓ గ్రామం ఉంది. ఆ గ్రామం ప్రజలు చంద్రికా వనం అనే అటవిని భయంతో దాటరు. ఆ అటవీ శపించబడి ఉందని నమ్మకం. అక్కడికి సూర్యాస్తమయాల తరువాత వెళ్లినవారు తిరిగి రాలేదని చెబుతారు. కొందరు గాలిలో ఏదో చీకటి గళం వినిపిస్తుందని అంటుంటే, మరికొందరు చెట్ల మధ్య నలుగుతూ కనిపించే నీడల గురించి చెబుతారు. మొదటి అంకం. జర్నలిస్టు. హైదరాబాద్ నుండి రాఘవ్ అనే ధైర్యవంతుడైన జర్నలిస్టు చంద్రికా వనంలో కనిపించకుండా పోయిన ఘటనలపై పరిశోధన చేయడానికి ఆ గ్రామానికి చేరుకుంటాడు. గ్రామస్తుల అప్రమత్తతలను అతడు మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తాడు. అతడితో పాటు అతని సహాయకురాలు ప్రియ కూడా ఉంటుంది. అటవిపై వివరాలు సేకరించేందుకు రాఘవ్ ప్రయత్నం చేస్తాడు. ఒక వృద్ధ గ్రామస్తుడు చలికట్లమైన గాథను చెప్పుతాడు. ఏళ్ల క్రితం చంద్రిక అనే వైద్యం చేసే మహిళను గ్రామస్తులు నల్లమంత్రిక అని ఆరోపించి అటవిలో బతికుండగానే తగలబెట్టారు. చనిపోతూ ఆమె ఆ నేలను శపించి తన ప్రశాంతతను భంగం చేసే వారిని శిక్షిస్తానని ప్రతిజ్ఞ చేసింది. రెండవ అంకం. అటవిలోకి ప్రవేశం. రాఘవ్, ప్రియ ఆ అటవిలోకి కెమెరాలు, పరికరాలతో అడుగు పెడతారు. ప్రవేశించగానే అది ప్రశాంతంగా, భయంకరంగా అనిపిస్తుంది. చెట్లపై విచిత్రమైన గుర్తులు, కంట్లోనికి పడే నీడలు, అర్థం కాని భాషలో గాలి తరంగాలలో వినిపించే గళాలు వారిని వణికిస్తాయి. వారి పరికరాలు చకచకా పనిచేయడం మానేస్తాయి. ప్రియను ఓ అదృశ్య శక్తి మరింత లోతుగా లాగేందుకు ప్రయత్నిస్తుంది. వారు ఓ నిర్జన దేవాలయాన్ని కనుగొంటారు. అక్కడ చంద్రికా విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ముఖం కోపంతో నిండుగా ఉంటుంది. రాఘవ్ అన్నిటినీ వీడియోలో పట్టుకుంటాడు. అయితే ప్రియ ఆకస్మికంగా కనిపించకుండా పోతుంది. ప్రియను వెతకడానికి మలిగిన రాఘవ్ దేవాలయం వద్ద ఓ పాత డైరీని కనుగొంటాడు. అది చంద్రికాకి చెందినదని తెలుస్తుంది. ఆ డైరీలో ఆమె బాధాకరమైన కథ ఉంది. ఆమె ఒక నిస్వార్థ వైద్యురాలు, కానీ ఆమెను నల్లమంత్రిక అని అపవాదబట్టి చంపేశారు. ఆమె ఆవేదన, ప్రతీకారం ఆమె ఆత్మను భయంకర శక్తిగా మార్చాయి. ఆ అటవిలోనే బంధించారు. మూడవ అంకం. నిజం వెలుగులోకి రాత్రి కమ్ముకుంటుంది. రాఘవ్ భయంకరమైన దారుణాన్ని చూస్తాడు. చంద్రిక ఆత్మ ప్రత్యక్షమే అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవమంటుంది. ఆమె నిర్దోషులను తాకదని, కానీ తన అటవిని అపవిత్రం చేసేవారిని శిక్షిస్తానని చెబుతుంది. ప్రియ ప్రాణాల కోసం రాఘవ్ వేడుకుంటాడు. గ్రామస్తుల తప్పులను బహిర్గతం చేస్తానని హామీ ఇస్తాడు. చంద్రిక ఒక షరతు పెడుతుంది. ఆమె అస్థిపంజరాన్ని, అటవిలో నిషిద్ధ ప్రదేశంలో కలిగిన ఆమె బూడిదను తెచ్చి దేవాలయంలో ఓ ప్రత్యేక పూజ చేయాలని చెబుతుంది. తన భయాలను, ఆకృతులను ఆత్మల ద్వారా ఎదుర్కొంటూ రాఘవ్ ఆ బూడిదను తెస్తాడు. చివరి అంకం. కులుముట్లు. రాఘవ్ దేవాలయంలో పూజను ప్రారంభిస్తాడు. పూజ కొనసాగుతుండగా చంద్రిక ఆత్మ మరింత ప్రతీకారంగా మారుతుంది. తన శాపాన్ని తీవ్రతరం చేస్తుంది. పూజ ముగిసిన వెంటనే అటవి కూలిపోవడం మొదలవుతుంది. ఒక ప్రకాశవంతమైన వెలుగు అక్కడ వ్యాపిస్తుంది. చంద్రిక ఆత్మ ప్రశాంతంగా మారి రాఘవ్కు కృతజ్ఞతలు తెలుపుతూ అంతర్ధానం అవుతుంది. ప్రియ స్పృహలోకి వస్తుంది. అటవీ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. రాఘవ్ చంద్రికా నిర్దోషిత్వాన్ని ప్రస్తావిస్తూ గ్రామస్తుల పాపాలను బహిర్గతం చేస్తాడు. మానసికంగా భయపడి ఉన్న గ్రామస్తులు సేదతీరుతారు. ముగింపు, మలుపు. రాఘవ్, ప్రియ గ్రామం నుంచి బయటకు వస్తున్నారు. వెనుక అటవిని చూసినప్పుడు చెట్ల మధ్యలో ఒక నీడామూర్తి వారిని చూస్తూ ఉంటుంది. చంద్రిక ఆత్మ పూర్తిగా వెళ్లిపోయిందా అన్న సందేహాన్ని కలిగిస్తుంది. థీమ్స్: మూఢనమ్మకాలు, న్యాయం, సమాజ పాపాల ఫలితాలు. సీన్: దట్టమైన అటవి, భయానక దేవాలయం, పల్లెటూరు. మూడ్: రహస్యమైన, భయానకమైన, భావోద్వేగభరితమైన. Please do subscribe our channel and please like, share, comment. Please do subscribe our channel and please like, share, comment.